బాలీవుడ్‌లో అగ్ర హీరో అయిన చిరంజీవి నటిస్తున్న 'సైరా' సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వకముందే సెట్స్‌కి సంబంధించిన విజువల్స్, సీన్స్‌కి సంబంధించిన ఫోటోస్ లీక్ అయ్యాయి. దీనిపై చిత్ర యూనిట్ చాలా గందరగోళం చెందింది. గతంలో ఇటీవల మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా కూడా షూటింగ్ దశలోనే కొన్ని సీన్స్ బయటికి రావడం జరిగింది. ఇలా షూటింగ్ దశలోనే లీక్ అయి నిర్మాతలు, దర్శకులతో పాటు ఆ సినిమాలో నటించిన స్టార్స్‌కి బాధ కలిగించింది. ఇక బాలీవుడ్లో కూడా ఇదే పరిస్థితి. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథాంశంతో వస్తున్న 'చపక్' సినిమాది కూడా ఇదే పరిస్థితి. దీపికా పదుకునే ఇందులో యాసిడ్ బాధితురాలుగా నటిస్తుంది. అయితే ఇటీవల షూటింగ్లో సినిమాకు హైలైట్ అయిన కిస్ సీన్ వీడియో లీక్ అవడంతో చిత్ర యూనిట్ మొత్తం అప్సెట్ అయింది. సినిమాలో కీలక సన్నివేశం కావడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా లీక్స్తో బాధపడుతుంది. ఎందుకంటే సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ సందర్భాలనే ఏదో ఒక సీన్ వీడియోలో షూట్ చేయడము, అది మొత్తం కూడా సోషల్ మీడియాలో పెట్టడం, మొత్తం దాంతో సినిమాకి సంబంధించి ఇటు మొత్తం కూడా డిసప్పాయింట్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం చూస్తుంటే బాలీవుడ్ కానీ ఇటు టాలీవుడ్లో కూడా ఇలాంటి లీక్స్తో మొత్తం కూడా చాలామంది డైరెక్టర్లు చాలా సతమతం అవుతున్నారు. ఎందుకంటే ఇటీవల చూస్తుంటే దీపికా పడుకునే నటించినటువంటి 'చపక్' సినిమా చూస్తుంటే ఆ సినిమాలో ఒక కీలకమైనటువంటి సన్నివేశం ఏంటంటే కిస్ సీన్. ఆ సీను షూట్ జరుగుతున్న ఆ టైంలోనే ఎవరో మొబైల్లో షూట్ చేసేసి దాన్ని మొత్తం కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో సినిమాకి క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆ సీన్ మొత్తం కూడా పోయి ఇప్పుడు ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం కూడా దీని మెయిన్ ఆ సీన్ పెట్టడంతో డిసప్పాయింట్ అయిపోయింది. ఎందుకంటే ఈ సినిమాలో ఈ సీనే చాలా హైలైట్ అని కూడా చిత్రం మొత్తం కూడా భావించడం అయింది. దీంతో ఆ చిత్ర డైరెక్టర్ మేఘనా గుల్జర్ మొత్తం కూడా చాలా డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. ఒక బాలీవుడ్ అనే కాదు, ఇటు చూస్తుంటే టాలీవుడ్లో కూడా దీనికి సంబంధించి ఇలాగే జరిగాయి. ఎందుకంటే ప్రస్తుతం చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి 'సైరా' సినిమా కూడా దానికి సంబంధించి గతంలో లొకేషన్ సంబంధించినటువంటి చాలా వరకు వీడియోస్ మొత్తం కూడా బయటకు రావడంతో సినిమా యూనిట్ చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టి సెట్ చేస్తాము, అలాంటి సెట్స్ని మొత్తం కూడా ఒకేసారి ఇలా లీక్ చేయడంతో దానిలో ఉన్న థ్రిల్ మొత్తం పోవడంతో కాబట్టి సినిమాకి చాలా ఆర్థికంగా నష్టం జరుగుతున్నట్టు కూడా చిత్ర యూనిట్ కూడా గతంలో వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇటీవల 'మహర్షి' సినిమా కూడా దానికి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ ఇలా రావడంతో చిత్ర యూనిట్ చాలా డిసప్పాయింట్ అని చెప్పవచ్చు. మొత్తానికి చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో ఇలా షూటింగ్ దశలోనే మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా సీన్స్ ఉంటే అవి బయటకు రావడంతో ఆ సినిమా పైన ఉన్నటువంటి క్లిక్ మొత్తం కూడా పోవడంతో మొత్తం సినిమా ఇండస్ట్రీ కూడా చాలా డిసప్పాయింట్ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నివారించాలంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే సినిమా షూటింగ్స్ చేస్తారో ఆ స్పాట్లోకి కెమెరాలో కానీ మీ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏది కూడా తీసుకురాకుండానే షూట్ చేయాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చూస్తుంటే దీనికి సంబంధించి టాలీవుడ్లో చూస్తుంటే రాజమౌళి చూసుకుంటే రాజమౌళి తన సినిమా షూటింగ్లో అసలు కనీసం సెల్ ఫోన్లు కూడా అలౌడ్ చేయడు. ఎందుకంటే ఏదైనా సినిమా మెయిన్ క్లిప్ లీక్ అయిందంటే మొత్తం సినిమాకి నష్టం జరుగుతుంది కాబట్టి అలా ఉండకూడదంటే మొబైల్ కానీ ఏ కెమెరాలు కూడా అలౌడ్ చేయకూడదని ఆయన తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇలాంటివే ఇప్పుడు బాలీవుడ్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి ఇలాంటివి మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తే సినిమా ఎంతవరకు సినిమా లీక్ కాకుండా ఉంటుంది, లేకపోతే చిత్ర యూనిట్ కావాలని సినిమాకి ఇలా లీక్ చేసేసి ఆ సినిమా ప్రమోషన్ పొందాలని చూస్తుందని ఏదన్నది కూడా చూడాలి.